ఈ సృష్టికి లయకారకుడైన పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి. కృష్ణపక్షంలో మాఘమాసంలో 13 లేదా 14వ రోజు రాత్రి, అంటే బహుళ చతుర్దశి రోజు మహాశివరాత్రి రోజు శివపార్వతులకు వివాహం జరిగిన రోజు. అయితే పురాణాల ప్రకారం శివరాత్రికి మరో కారణం కూడా ఉంది. క్షీరసాగర మదన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ బయటికి వచ్చే విషాన్ని ఆ పరమేశ్వరుడు తన గర్లంలో నింపుకుని ముల్లోకాలను కాపాడిన ఆ కాళరాత్రే శివరాత్రి. మరొక విశిష్టత కూడా ఉంది. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తుతుంది. ఈ సృష్టికి లయకారకుడైన పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రోజు ఈ మహాశివరాత్రి. ఈ లింగానికి ఆది అంతాలను కనిపెట్టిన వారు గొప్పవారిని చెబుతాడు. విష్ణువు మహాలింగం మూలం కనుక్కునేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ ఆది తెలుసుకోవాలని చూసి విఫలమవుతాడు. ఈ మహాశివరాత్రి పవిత్రమైన రాత్రి, తపస్సుకు సంబంధించిన గొప్ప పండగ. అందుకే జన్మానికో శివరాత్రి అంటారు. ఓ అద్భుతమైన శివుని రేయి ఈ మహాశివరాత్రి. ఓం నమః శివాయ.